కారు పార్టీ లీడరు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు చెప్పుదెబ్బల పాలయ్యేటట్టే ఉన్నాడు కదా. అగో కౌశిక్ రెడ్డి సార్ ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయనను ఎవరు చెప్పులతోని కొడతారు, ఎందుకు కొడతారు? చెప్పులతోని కొట్టవలసినంత తప్పు పాడిగారు ఏం చేసిండు? అసలు ముచ్చట ఏదో తెలవాలంటే మనం కూడా ఈ ముచ్చటినాలే. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీయాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చూసిండ్రా కాంగ్రెస్ పార్టీ మహిళా కమిషన్ పెబ్బ బండ్రు శోభరాణి మేడం ఏం చూపెట్టిందో. నోటికి ఎంత వస్తే అంత ఆడోళ్ళ గురించి అడ్డం పొడుగు మాట్లాడితే చెప్పుతోని షిప్ప సప్ప చెంపలని వాయజంపుడే ఉతికి ఆరేసుడే ఉంటదట. ఏదో పోనీతి ఎవరి పాపన వాడే పోతాడు, వాయి వరుసలు తెలివనంతో మేమెందుకు మొత్తుకుంటామంటుంటే ఈ నడమల పార్టీలు మారిన లీడర్ల గురించి ఆడోళ్ళ గురించి బుద్ధి ఉన్నట్టు మాట్లాడుతున్నాడట. అందుకే పాడిసారు పని మంచిగానే అవుతుందని అనుకొచ్చిర్రు. అక్క బండ్రు శోభరాని అక్క ఆడోళ్ళనన్నారని మస్తు రేషానికి వస్తుర్రు కదా. మరి మొన్నటి అసెంబ్లీ సమావేశాల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు సబితా ఇంద్రారెడ్డి మేడను సభసాక్షిగా ఎట్లా అన్నారో ఇంటిరి కదా. మరి అప్పుడు కూడా అట్టెట్లా మాట్లాడతారని చెప్పుతోని కొడతామని ఎందుకో చూపెట్టకపోతే సీఎం సార్కు డిప్యూటీ సీఎం సార్కు ఎందుకో ఇట్లా అనకపోతిరి. అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు మహిళలను ఎట్లా అన్నా కానీ సప్పుడు చేయరు, కారు పార్టీ వాళ్ళు అనగానే కయ్యమ్మ ఒప్పు చేస్తారా? అట్లానే కారు పార్టీ వాళ్ళు ఆడోళ్ళను అంటే ఎరికేసుకొస్తున్నాం అనుకునేరు. మహిళలను ఎవ్వరట్లా అన్నా మందలియవలసిందే. కానీ ఒక పార్టీ వాళ్ళను ఒక తీరు, ఒక పార్టీ వాళ్ళను ఒక తీరు చూడరాదు మేడము. అయినా పార్టీలు ఫిరాయించిన వాళ్ళను రాళ్లతోని కొట్టి సంపమని ముఖ్యమంత్రి కాకముందు రేవంతాల సారు రెచ్చగొట్టిండు. ఇప్పుడు ఆయన్నే ఫిరాయింపులు ఎంకరేజ్ చేయబట్టే. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట ఉండొద్దు కదా మేడము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.